ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ బాగున్నారు కదా? మీ అందరూ చూడండి, ఒక మనిషిని దేవుడు ఎప్పుడు స్వస్థపరుస్తాడంటే, ఎప్పుడు తన హస్తంతో బాగు చేస్తాడంటే, అతడు దేవుని సన్నిధిలో సాగిలపడ్డప్పుడు. గర్వంతో అహంకారంతో కొంతమంది వస్తూ ఉంటారు. వారికి ఎప్పుడు స్వస్థత అనుగ్రహించబడనే పడదు. ఒక అతడట పాస్టర్ గారి దగ్గరికి వచ్చి భయంకరంగా మాట్లాడుతున్నాడు. నేను ఇన్ని రోజుల నుంచి చర్చికి వస్తున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాను, నా రోగం పోలేదు ఎందుకని నిలదీశాడండి. ఆయన ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆయన వెళ్ళి లోపలికి వెళ్ళి ఒక క్యాలెండర్లో యేసుక్రీస్తు ప్రభు సిలువ వేసిన ఫోటో తీసుకొచ్చి అతను చూపించాడు. ఈ ఫోటో నాకెందుకు చూపిస్తున్నావు? నేను రోజు చూస్తూనే ఉన్నాను కదా. నువ్వు రోజు చూస్తూనే ఉన్నావు, రోజు వస్తూనే ఉన్నావు, నువ్వు ప్రార్థన ఎలా చేస్తున్నావో నాకు తెలుసు. యేసుక్రీస్తు సిలువ మీద పొందిన గాయాలను ఎప్పుడైనా చూసావంటే, చూశాను కానీ నాకు ఆ గాయాల గురించి తెలియదు అన్నాడు. యేసు ప్రభు గాయాలు పొందింది నీకోసం. ఆయన గాయాల మీద నువ్వు చేయబెట్టి, ప్రభువా ఈ గాయములు నా కోసమే పొందావు, నీ గాయముల ద్వారా నాకు స్వస్థత అని ఏ రోజున అడిగావంటే నేను అడగలేదన్నాడు. అడగకపోతే నీకు స్వస్థత ఎలాగొస్తుంది? నీ రోగం ఎలా బాగుపడుతుంది? నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఎలా ఇస్తాడన్నప్పుడు అతడు ఏం మాట్లాడలేక మౌని అయిపోయాడు. ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్న నీవు యేసయ్య గాయాల వైపు నిదానించి చూడాలి. చూసి, యేసయ్య ఈ గాయాలు నా కోసమే పొందావు, నీకు పొందిన గాయముల చేత నాకు స్వస్థత అనుగ్రహించబడిందని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన గాయాల మీద విశ్వసించి మనసుంచి ఆ ప్రార్థన ఎవరైతే చేస్తారో తప్పకుండా ఆ మనిషి దేవుని చేత స్వస్థత అప్పటికప్పుడే పొందుతాడు. అతడు చాలా బాధపడ్డాడు. ఇన్ని రోజులు చర్చకు వస్తున్నా, నాకు ఈ విషయం తెలియలేదే అని చాలా బాధపడి ఆ ఫోటో మీద అక్కడికక్కడ చేతులు పెట్టి అదే ఆయన చెప్పిన ప్రార్థనే చేశాడు. ఒక విషయం చూపిస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడింది. దేవునికి స్తుతి కలుగును గాక. మన అతిక్రమాలన్నిటి విషయంలో, మనము చేసిన ప్రతి పాప విషయంలో ఆయన గాయాలు పొందాడు. ఎందుకంటే నిన్ను బాగు చేయడానికి, నిన్ను స్వస్థపరచడానికి. దేవుని సన్నిధికి చాలామంది వస్తూ ఉంటారు. అహంకారంతో వస్తారు, గర్వంతో వస్తారు, ఏదో చెయ్యి అన్నట్టుగా వస్తారు. కానీ ఎవరైతే తగ్గించుకొని దీన మనసు కలిగి సాగిలపడి, ప్రభువా నా కోసం నువ్వు గాయాలు పొందావు అని ఆ గాయాల మీద మనసుంచి విశ్వసించి ఎవరైతే ప్రార్థిస్తారో ఆయన పొందిన గాయముల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత ఇవ్వడానికి ఆయన గాయాలు పొందాడు. ఈరోజు చాలామంది కుటుంబాల్లో, అయ్యా మాకింట్లో అనారోగ్యం, మాకింట్లో బాగోలేదు, మేమైతే ఆరాధిస్తూనే ఉన్నాం కానీ దేవుని సన్నిధికి వెళ్తానే ఉన్నాను కానీ ఇది చేయడం లేదు. ఈరోజు ఒకటే, గాయాల మీద మనసుంచి ప్రార్థించు, తప్పకుండా ఆయన పొందిన గాయముల చేత నువ్వు స్వస్థత పొందబోతున్నావు. అటువంటి కృప ప్రభు మీ అందరికీ అనుగ్రహించి నడిపించును కాక. ఆమేన్.